ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమైనా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమైనా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనపోతున్నానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా, ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెమా? పందెం. ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. ఆగాగు. మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిప్పి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే. మంచి ఆకలి మీద ఉన్నాను రాని. మీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్ముడు నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. ఓ చిట్టి గారెలు. ఎమ రుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి. ఎందుకు? నాకు తిక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా నవిలి పారేస్తాను. చూసావా తులసి, పంతేలా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. ఇక్కడ ఉన్నావా? ఏమిటి బుల్లోడా, ఆకలిగా ఉందా? అవును బుల్లెమ్మ, ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది. ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే, అలా చూస్తూనే కడుపు నింపుకో. నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగవో చూస్తాను. దిగు. పద్మా, చచ్చాంపో, ఇక్కడికి కూడా దాపరించాడే. ఇప్పుడెలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గీగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావ అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా?
అమ్మని అమ్మ ఏమిటి పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకాలు లేదా? నా మీద నీకు నమ్మకాలు కాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దిగుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దిగుతాను. అబ్బా అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏమిటి రాయిలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే పడుకున్నా అయితే పర్వాలేదు. పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. ఏమిటి ఇంతేనా? అంతే. నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం వచ్చేటికి ఎదురు తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం? నిజం. సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడూ నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. ఆ, చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా, పులొచ్చి ఎత్తుకెళ్ళినా. ఆ? నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా, మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆటపాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు జోలో పెట్టుకుని ఆనందించు. ఏమిటి నోరు తీపి చేస్తున్నావు? నీకు తీయని మాట చెప్దామని. ఏమిటో అది? నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది. అదేనా? అదేమిటి, నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా? నువ్వెంత గొప్పవాడివైనా నా వాడివి కావడం అన్నదే నాకు గొప్ప మోహన్. ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది? మా నాన్న మాట నేను ఎలాగ విన్ను, మీ అన్నయ్య నీ మాట కాదండు. నిజమే, అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో, అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ. ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది. అంత మాట నాకు తెలిసి నేను బ్రతికుండగా నిన్ను దూరం కానివ్వను. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది నాటకం. నువ్వెలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచికాలు ఆడతావా? నేనే తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు. అమ్మా అమ్మా, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు బాబు, నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత. అందుకని బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లివి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా? తొందరపడ్డం లేదు బాబు, తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను. వయసు వచ్చే వరకేనా మా పిల్లలు మన మాట వినేది. ఆ తర్వాత మనసు మాటే తప్ప మన మాట వినరు. మనసు తెలుసుకోకుండా అదుపులో పెడితే అది మరో సమస్యకు దారితీస్తుంది. చెల్లెమ్మా, నీకు బంగారం లాంటి భర్తను చూసి పాడికుండ లాంటి సంసారానికి పంపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పటికైనా నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వు అతను చేసుకుంటావా? నేను అతన్ని ప్రేమించాను. మీరు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానన్నయ్య. ఈ మాట నాకు ముందే చెప్పుంటే ఇంతల్లరి జరిగేది కాదు కదమ్మా. నన్ను క్షమించన్నయ్యా. బాధపడకమ్మా, నువ్వు కోరుకున్న వాడితో నేను ఈ పెళ్లి వైభవంగా జరిపిస్తాను. ఏమిటి బాబు నువ్వు అనేది? పువ్వులా పెంచుకున్న బిడ్డని ఆ పిసినారింటి కోడలుగా పంపుతావా? మోహన్ వాళ్ళ నాన్న లాంటి వాడు కాడమ్మా. అయినా ఆ ఇంటికేగా వెళ్ళేది. అది వాళ్ళ ఇంటికి వెళ్తే చేసేది సంసారం కాదు బాబు, ఆ పిసినారి కొంపలో ఊడిగం. ఎందుకు చేస్తుందమ్మా? మోహన్ మంచివాడు, చదువుకున్నవాడు. రేపు ఉద్యోగం వస్తే ఏ బస్తీలోనో కాపురం పెడతాడు గాని ఈ కాసులో ఇంట్లో ఉంచడుగా. రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకొస్తాను. రవిబాబుతో సంబంధం అందుకోవడం అంటే రాజాతో సంబంధం అందుకున్నట్టే. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? కాకి చేత గౌరవిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. ఇంకా కాకులు ఎక్కడున్నాయి? నీ దెబ్బతో ఎప్పుడో పొరుగురు పారిపోయి. రేయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో. పొమ్మంటే పోతాం. చూడండి ధర్మారావు గారు, ఆ తటపటాయింపు దేనికయ్యా? పటాయింపు కాదండి, మరి పక్కూరు పరంధామయ్య గారు 1,50,000 ఇస్తానన్నారు. వనమూరు వెంకటరామయ్య గారు 2 లక్షలు ఇస్తానన్నారు. మరి నువ్వు అనేది ఏమిటయ్యా? లేదంటే నేనేమన్నా ఒప్పుకున్నానా? అంత మాత్రానికి రవి సంబంధం నేనేమన్నా కాదన్నానా? కాకపోతే నలుగురిలో గౌరవంగా ఉండడం కోసం తాంబూలంలో లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి ఇమ్మంటున్నాను అంతే. కాసులయ్యా, నీ తెలివితేటలు చాలా అమోఘమైనవయ్యా. వద్దు వద్దంటూనే చాలా ముద్దుగా అడిగా. ఇక చూడు, రవి కొన్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసు. తమ్ముడు చదువు కోసం అతను ఎంత ఖర్చు పెడుతున్నాడో నీకు తెలుసు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాననుకున్నావు? రవి అనుకుంటే ఎలాగైనా ఇవ్వగలదు. కాసులయ్యా, మావయ్య, చేయబోయేది బాంధవ్యమే కానీ వ్యాపారం కాదు. ఇక్కడ బేరమాటం వల్ల అభిమానాలు దెబ్బతింటాయా కానీ వేరే ప్రయోజనం ఉండదు. మీరు అడిగిన 1,00,000 ఇస్తాను. ముహూర్తం పెట్టించండి. హరి, నువ్వు మనస్ఫూర్తిగానే మాట అంటున్నావా? నిజం సుధా, నేను మీ ఊరొచ్చి మీ చెల్లెలను చూసినప్పుడే ఆమెను నా భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి జరిగితే నా చెల్లి కంటే అదృష్టవంతరాలు ఎవరు ఉండరు.
మా అమ్మ అన్నయ్య అందరూ సంతోషిస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ప్రోనోట్ అయితే చెల్లేసి అలాగే రద్దు చేసేవాడిని తమ్ముడు. కానీ ఇది పెళ్లి, 10 మందిలోనూ ఇచ్చిన మాట. అంటే 10 మంది కోసమే చెల్లి గొంతుకొస్తావా? ఆడపిల్ల జీవితం ఏమైనా నువ్వు ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు అనిపించుకోవాల కక్కుర్తా? నాకు అలాంటి ఉద్దేశం ఏనాడూ లేదు. నేను నా మాట నా సుఖం అని ఏనాడూ ఆలోచించలేదు. కాకపోతే మన కుటుంబం మన గౌరవం అని ఆలోచించాను. మా నాన్న దృష్టి నీకు లేదు, మారుటన్నావు కనుకనే ఈ దారుణానికి దిగావు. తమ్ముడు, లేకపోతే నీ సొంత చెల్లెలే అయితే శ్రీమంతుల బిడ్డ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావా? పొరపడుతున్నావు తమ్ముడు. ఈ నిర్ణయానికి కారణం నేను కాదు. తులసే తన మోహన్ని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఈ విషయం నలుగురికి తెలియకముందే ఈ పెళ్లి నిర్ణయించాల్సి వచ్చింది. పసిపిల్ల నిప్పు కావాలని కోరుకుంటే ఇస్తామా? ఉగ్గుతారని మారం చేస్తే మానేస్తామా? పెళ్లి విషయంలో దాని ఇష్టాయిష్టాలేమిటి? మన దృష్టిలో అది పసిపిల్లే కావచ్చు బాబు, కానీ లోకం దృష్టిలో అది పెళ్లికి ఎదిగిన పిల్ల. మంచి చెడు నిర్ణయించుకోగల మనిషి. అమ్మా, నువ్వు కూడా ఈ పెళ్లిని సమర్థిస్తున్నావా? మన తప్పు కానప్పుడు, మనం చేయగలిగిందేమీ లేనప్పుడు జరిగేదాన్ని మనస్ఫూర్తిగా జరగనివ్వడం మర్యాద బాబు. కాదు, మూర్ఖత్వం. దయచేసి నా చెల్లి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ప్రేమ, బాధ్యత, పెద్దరికం పేరుతో పరాయి వాళ్ళు నా చెల్లి గొంతు కోయటానికి ప్రయత్నించకండి. ఎవరు ఆ పరాయి వాళ్ళు? దేవుడు లాంటి అన్నయ్యను పరాయివాడు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందిరా? తండ్రి తర్వాత తండ్రంతటి వాడుగా నిలిచి చదివించి ఈ కుటుంబాన్ని ఇంత స్థితికి తెచ్చిన వాడు పరాయివాడా? రేయింపవాళ్ళు రెక్కలు విరుచుకుని చెల్లి పెళ్లికని దాచిన డబ్బుని వ్యాపారానికి కావాలని ఊడ్చగలని నువ్వు రా పరాయివాడివి. ఆవేశపడకమ్మా. ఎంత కాదనుకున్నా పేగు ఎడమేనమ్మా. తమ్ముడన్న మాటలో తప్పు లేదు. తన ఎంగిలి పాలు తాగి పెరిగిన చెల్లి మీద తనకు మించిన మమకారం నాకెలా ఉంటుంది? వెర్రిగాని బాబు. తమ్ముడు, మారుటన్నయ్యుండి నీకు తెలియకుండా నీ సొంత చెల్లెల విషయంలో నిర్ణయం తీసుకోవటం నా తప్పే. క్షమించు. ఏది ఏమైనా నా చెల్లెలి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అన్నయ్య, చావమంటే చస్తాను గాని తన పెళ్లి కోసం నన్ను తాగడి పెట్టద్దని చెప్పి. ఓహో, అర్థమైంది. అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకులు అనమాట. అలాంటప్పుడు ఇంటికి నాకు మాత్రం సంబంధం ఎందుకు? నా ఆస్తి నాకు పంచమండి. తమ్ముడు, సుధాకర్, ఇప్పుడు ఆస్తి పంపకం. వద్దు తమ్ముడు, తొందరపడద్దు. చెల్లి పెళ్లి గురించి అన్నదమ్ములు విడిపోయారని అప్రదిష్ట తేవద్దు. నా మాట విను. నా మాట వినని వాళ్ళ మాట నేను వినను. నా మాట చెల్లని చోట ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మధ్యవర్తిని పిలిపించి పంపకాలు చేయించండి. ఇంకా నీకు ఈ ఆస్తిలో భాగం ఎక్కడిదిరా మధ్యవర్తుల్ని పిలిపించడానికి? నీ చదువులకి, సరదాలకి, వ్యాపారానికి చేసిన ఖర్చు నీ భాగానికి మించే ఉంటుంది. ఇక నీకు చిల్లి గవ్వ కూడా మేము ఇవ్వక్కర్లేదు. వెళ్ళరా, నా కళ్ళ నుంచి వెళ్ళిపో. ఉద్రేకపడకమ్మా. ఈ గొడవ నలుగురు వింటే నవ్విపోతారు. కన్న కొడుకే కడుపు మీద తన్ని పగపగ నవ్వుతుంటే ఇక నలుగురి నవ్వుతో నాకు పని ఏమిటి బాబు? పంపించి వాడి ముఖం కూడా నేను చూడలేను. తమ్ముడు, ఇంటి పెద్దగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను. మన మధ్యన వేరే మధ్యవర్తులు ఎందుకు? నువ్వు అడిగినంత నీకు ఇస్తాను. కానీ నువ్వు ఎక్కడున్నా నీ క్షేమం కోరేవాళ్ళం మేము ఇక్కడ ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. నాకు మీ చెల్లెల్ని చేసుకునే అదృష్టం లేదనుకుంటాను. బాధపడకు. కాదు హరి, దురదృష్టవంతురాలు నా చెల్లెలే. కలవారింట సుఖంగా ఉండాల్సింది. మా అన్నయ్య మూలంగానే. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పని చేశావు. నీ మాటకి విలువని మీ అన్నయ్యతో తెగంపులు చేసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాను. మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.